విశాఖపట్నంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతిపై దాడికి దిగాడు. ఈ ఘటన పెదగంట్యాడ మండలం బాలచెరువులో చోటు చేసుకుంది. బాలచెరువులోని యువతి ఇంటికి వెళ్లినటువంటి నీరజ్ శర్మ ఇనుపరాడుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలవడంతో యువతిని ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు నీరజ్ శర్మ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇలా జస్ట్ ఇలా కనబడి అమ్మ నాన్న వచ్చిన తర్వాత ముందు హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పు. రక్తం అడుగులో మనిషి మొహం కూలికి లేదు. స్నానం చేసిన బిడ్డ కంగారు కూడా నా కాలు చేసి కూడా ఏం వాడలేదు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ముందు హాస్పిటల్కి ఆటోమేటిక్ హాస్పిటల్ అంతవరకు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంతవరకు మళ్ళీ వెళ్ళిన పక్కన వెళ్ళడితే అక్కడ ఒక కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన ఫాలో అయ్యి పరిగెట్టాడు. కంటమ్మ గుడికాడ నుంచి కూతురు పరిగెత్తి అవి దొరకపోతే ఆయన షర్ట్ ఇప్పిసి టీ షర్ట్ వేసుకుని మళ్ళీ ఆటో ఎక్కిసి పరిగెత్తి ఆ దొంగలో పడి వేస్ట్ ఎక్కి ఆయన స్టాప్ అయిపోయాడు. ఆ షర్ట్ పోలీస్ స్టేషన్